హైదరాబాద్ గచ్చిబౌలిలో 7 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతదేహాలను బయటకు తీశారు హైడ్రా సిబ్బంది. గచ్చిబౌలి అంజయ్య నగర్లో నాలాను ఆక్రమించి 50 గజాల స్థలంలో అనధికారికంగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. అయితే భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో పక్కనున్న భవనాలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల్లో ఒకరు ఎలక్ట్రీషియన్, మరొకరు హెల్పర్ గా అనుమానిస్తున్నారు పోలీసులు. ఇంకా శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా అని వెతుకుతున్నారు. విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ ద్వారా వారిని గాలిస్తున్నారు. 50 గజాల స్థలంలో 7 అంతస్తులు నిర్మించడంతో బ్యాలెన్స్ తప్పి కుప్పకూలినట్లుగా అనుమానిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల మనకు అందిస్తారు. రమేష్ వైట్ల, భవనం కుప్పకూలడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే నాణ్యతా ప్రమాణాలు పాటించలేదా, లేకపోతే కంగారుగా కట్టారా, త్వరగా కన్స్ట్రక్షన్ పూర్తి చేయాలని, లేకపోతే చిన్న స్థలంలో కట్టడం వల్ల అంటారా? అంజయ్ నగర్ మొత్తం కూడా ప్రభుత్వం ఎప్పుడో పేదల కోసం కేటాయించింది. 50 గజాల స్థలాన్ని ఎప్పుడో ప్రభుత్వం ఇచ్చింది. దాంట్లో మొత్తం కూడా హాస్టల్స్ నిర్మాణాలు జరుగుతుంటాయి. చాలా వరకు చుట్టుపక్కల ఐటీ కోర్ ఏరియా ఉండడంతో, దాంతో పాటు పెద్ద ఎత్తున ఐటీ కంపెనీ ఉండడంతో చాలా మంది అక్కడ పనిచేసే చిన్న పనులు చేసే వాళ్ళంతా కూడా వాళ్ళ కోసం హాస్టల్స్ నిర్మిస్తారు. ఈ నేపథ్యంలోనే అక్కడ 50 గజాల్లో 5 అంతస్తుల భవనాలు నిర్మించడం అక్కడ ఒక కామన్ అయిపోయింది. అంతేకాకుండా నిర్మాణంలో పట్టించుకోరు. అందుకని ప్రభుత్వ అనుమతి కూడా అవసరం ఉంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ నుంచి అనుమతి అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం గతంలోనే ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి చిన్న ప్రాంతాల్లో ఉంటాయి, దాదాపు 99 గజాల్లో నిర్మిస్తున్న భవనాలకి ఎలాంటి అనుమతులు అవసరం లేదని చెప్పి గతంలో ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో అక్కడ ఇప్పటి ముప్పటిగా భవనాలు పిలిచాయి. మొత్తంగా ప్రతి 50 గజాల స్థలాన్ని మొత్తం క్లబ్ చేసి 50 గజాలు 100 గజాలు దాన్ని క్లబ్ చేసి కొంత పెద్ద 500 గజాల వరకు చేసి దాంట్లో పెద్ద అపార్ట్మెంట్ కూడా నిర్మించడం జరిగింది. అయితే 50-100 గజాలలో అక్కడ చిన్న పెద్ద ఎత్తున 5 అంతస్తులు 7 అంతస్తుల వరకు భవనాలు నిర్మించి పూర్తిగా హాస్టల్స్ ఇవ్వడం జరుగుతుంది. హాస్టల్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి హాస్టల్స్ పెద్ద ఎత్తున డబ్బు వస్తున్న హక్కులతో అక్కడ భవన యజమానులు అందరూ కూడా ఈ చిన్న వాటి కోసం కూడా చిన్న భవనాల్లో పెద్ద ఎత్తున హాస్టల్ కట్టేసి రెంట్కి ఇస్తారు. అయితే ఈ నేపథ్యంలోనే నాలాపైన నిర్మిస్తున్న ఈ 50 గజాల స్థలంలో 7 అంతస్తులు నిర్మిస్తున్న కాజా తన భవనాన్ని త్వరగా నిర్మించేలా ఒక ప్లాన్ చేశారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఆ భవనానికి సంబంధించి దానికి ఒత్తిడి చేశారు. సరైన నాణ్యత ప్రమాణం ప్రారంభించారు. దాంతో పాటు దాని పక్కనే నాలా ఉంది. చాలా మంచి ప్రత్యేకమైన పారాపెట్ వాల్ ఖచ్చితంగా నిర్మించాల్సి అత్యంత దృఢమైన భూగోళం నిర్మించాల్సి ఉంటుంది. కానీ అలా చేయకుండా గాలి కుదిరేటువంటి ఆ పిల్లర్స్ అటు దానిలోకి నాలుగు కూలిపోయినట్టుగా కొంత సమాచారం. అయితే దీంతో పాటు చూస్తే ఆ భవనంలో సరైన వ్యక్తిగా వాడకపోవడంతో ఆ భవనం మొత్తం కుప్పకూలిపోయింది. వాళ్ళు చూస్తుంటే అటు హైదరాబాద్ వచ్చి ఫైర్ సిబ్బంది రెస్క్యూ చేస్తుంటే మొత్తం మెటీరియల్ కూడా చాలా లూజ్ గా కనబడుతుంది. అంటే సరైన క్యూరింగ్ కావచ్చు, సరైన నిర్మాణ వ్యవస్థని సరైన రీతిలో కట్టకపోవడం బట్టి భవనం కుప్పకూలిపోయి చెప్తుంది. అయితే ఇప్పుడు భవనం దాదాపుగా ఫినిషింగ్ తీసుకొచ్చింది. ఆ నేపథ్యంలో లోపల టైల్స్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ పనులు దాదాపు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2 అంతస్తులో ఎలక్ట్రికల్ వర్క్ తో పాటు టైల్స్ వర్క్ వస్తున్నాయి. అక్కడ భవనం కూలిపోయిన సమయంలో ఇద్దరు కూడా లోపల కారణున్నారు. మధ్యప్రదేశ్ సంబంధించిన మాగోడు ఉమేష్ వీళ్ళిద్దరు కూడా అధికారిగా చెప్తుంటారు. అయితే ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న దాని మీద ప్రస్తుతానికైతే అధికారులు ఆలోచిస్తున్నారు. సంబంధించి ప్రత్యేక పరికరాలు అంటే శిథిలాలకి చిక్కున్న వారిని గుర్తించే పరికరాలు ఉంటాయి. వాటిని ఇప్పుడే పెట్టడం జరిగింది. వాటి సహాయంతో భవన శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న దాని మీద ప్రస్తుతానికైతే అధికారులు గాలింపు చర్యలు చేస్తున్నారు. మొత్తంగా రక్షించారు సహాయ చర్యలు ముమ్మడి చేశారు. కాబట్టి ఇంకా శిథిలాల కింద ఎవరైనా ఉంటే ముమ్మడి చేస్తారు, చాలా ఫాస్ట్ చేస్తారు. ఎందుకంటే శిథిలాలు తొలగించాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా భవన శిథిలాల కింద ఎవరైనా ఉంటే ఇంకా చాలా మంది వర్కర్స్ కోసం మిషన్ తెచ్చి ఆమె కూడా దాన్ని మొత్తం కూడా కట్ చేసి పని అయితే చేస్తారు. అయితే ఇద్దరు కృత్రిమం బయటపడ్డాయి. ఇంకా ఎవరైనా ఉన్నారని దాని మీద ప్రత్యేక పరికరాలు తెచ్చి ఆమెకు తనిఖీలు కొనసాగుతున్నాయి. రమేష్ వైట్ల, ఇప్పుడు 50 గజాల స్థలంలో ఎన్ని ఫ్లోర్లు కట్టొచ్చు అంటారు? G+2 ఆర్ G+1? ఇక్కడ 50 గజాల స్థలంలో ఎన్ని ఫ్లాట్లు ఎన్ని ఫ్లోర్లు కట్టాలన్న ఒక నిబంధన లేదు. అంతేకాకుండా అక్కడ ప్రభుత్వాలకు సంబంధించిన నియంత్రణ లేదు. జిహెచ్ఎంసీ అధికారులు ఖాళీ వదిలేస్తారు, జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోరు. జిహెచ్ఎంసీ అధికారులు ఆ వైపు చూడరు. అయితే జిహెచ్ఎంసీ అధికారులు నిర్మాణ జిహెచ్ఎంసీ అధికారులకు పెద్ద ఎత్తున డబ్బు ముట్ట చెప్పేవాళ్ళు వాళ్ళ ఆ పోషణ అటవైపు వెళ్లే ప్రసక్తి కూడా ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి ప్రభుత్వం గతంలో ఒక ఆర్డర్ ఇచ్చింది. ఎలాంటి ఇక్కడ 50 గజాలు 100 గజాల నిర్మాణానికి ఎలాంటి అనుమతులు అవసరం ప్రభుత్వం గతంలో దాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఇప్పటిగా స్థలాలు కట్టేసుకుంటారు. అయితే 50 గజాల స్థలంలో కేవలం 1-2 అంతస్తులు మాత్రమే అనుమతి దానికి ఇక్కడ ఏకంగా 5 నుంచి 7 అంతస్తులు కట్టేసి వాటి ఆస్తుల కోసం అద్దెకిస్తుంటారు. కాబట్టి అక్కడ
సరైన నియంత్రణ లేదు, సరైన పర్యవేక్షణ లేదు. జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పుడు పడి జిహెచ్ఎంసీ అధికారులు లంచానికి అలవాటు పడిపోయి అక్కడ వాళ్ళు ఇష్టాంతీతంగా వాళ్ళు నిర్మాణాలు చేస్తున్నప్పటికీ ఎవరు పట్టించుకున్న దాఖలా లేవు. మొత్తంగా అంజయ్య నగర్ మొత్తంగా చూస్తే ఇలాంటి నిర్మాణాలు కొన్ని అంతేకాకుండా అక్కడ పేదల కోసం ఇచ్చిన ఆ ఇల్లు ఈ నిర్మాణ స్థలాలు కాస్త ఇప్పుడు పెద్దల చేతికి చేరిపోయినాయి, కాంట్రాక్టర్ చేతికి చేరిపోయినాయి, బడాబాబు చేతికి చేరిపోయినాయి, పెద్దంగా మాత్ర చేతికి వెళ్ళిపోయినాయి స్థలాలు మొత్తం కూడా. ఆ స్థలాలలో ఇప్పుడు ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేస్తూనే ఉన్నారు. కొన్ని వందల కోట్లకు సంబంధించిన నిర్మాణాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఎన్ని నిర్మాణం చేయాలి, ఎన్నెంత చేయాలని ఒక ప్రామాణిక లేకపోవడంతో అక్కడ కాంట్రాక్టర్ యజమానులు కావచ్చు ఇట్లాంటి నిర్మాణం చేపట్టి ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నారు. రమేష్ ఇట్లా నార్మల్గా ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు సెట్ బ్యాక్స్ కూడా ఇస్తూ ఉంటారు కదా, అంటే పక్క బిల్డింగ్కి మనకి మినిమం 3 అడుగుల వరకు గ్యాప్ ఉండాలి అని చెప్పి, అంటే 50 గజాల స్థలంలో ఆయన సెట్ బ్యాక్ కూడా ఇచ్చి ఉండకపోవచ్చు. అంటే స్థానికులు ఏమంటున్నారు అంటే బిల్డింగ్ కట్టేటప్పుడు ఆ ఓనర్తో మాట్లాడడం కానీ వాళ్ళు కంప్లైంట్లు రావడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా? అక్కడ ప్రమాణాలు అనేది గాలికి వదిలేస్తారు, అసలు ప్రమాణాలు పట్టించుకోరు. అక్కడ నిర్మాణాలు చేస్తుంటే అందరూ చూస్తూ ఊరుకుంటారు తప్పించి మాకెందుకులే అంటారు. అంతేకాకుండా 50 గజాల స్థలంలో సెట్ బ్యాక్ అనేది అసాధ్యం. అంతేకాకుండా అక్కడ ఒక ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆర్డర్ ప్రకారం అక్కడ ఇష్టాన్ని వివరిస్తున్నారు తప్పించి అక్కడ ఎలాంటి ప్రమాణాలు ఉంటాయి, ఎలాంటి కండిషన్స్ ఉంటాయి, ఎలాంటి రూల్స్ ఉంటాయి, మొత్తం రూల్స్ బ్రేక్ చేసి అక్కడ నిర్మాణం చేస్తారు. 50 గజాల స్థలంలో అక్కడ 7 అంతస్తులు కడుతున్నారంటే అక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా అంజయ్య నగర్ మొత్తం కూడా ఇలాంటి నిర్మాణాలు కొన్ని వందల కొద్ది ఉంటాయి. అక్కడ చిన్న ఈ బస్తీ మొత్తం చిన్న దాదాపు 20 నుంచి 30 అడుగుల రోడ్ లో ఇది కనీసం ఒక చిన్న కారు కూడా వెళ్ళలేని స్థితిలో ప్రాంతాల్లో ఇలాంటి నిర్మాణాలు ఉంటాయి. అక్కడే హాస్టల్స్ ఉంటాయి, అక్కడే ప్రత్యేక నిర్మాణం ఉంటాయి, అక్కడే కార్మికులు ఉంటారు. దాంతో పాటుగా అక్కడే సాఫ్ట్వేర్ కంపెనీలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళంతా కూడా అక్కడే ఉంటారు. అంటే ఇది పుస్తకంగా అంజయ్య నగర్ చూస్తే మొత్తం ఇలాంటి నిర్మాణాలు ఉన్నాయి. ఇవి ఎప్పటి నుంచో చేస్తున్న నిర్మాణాలు ఇక్కడికి అడ్డుకట్ట వేసే ప్రసక్తి కూడా కనబడుతుంది. అంటే ఇప్పుడు చేస్తున్న నిర్మాణం కూడా అలాంటివి చెప్పవచ్చు. ఎలాంటి ప్రమాణాలు ఉంటాయి, ఎలాంటి రూల్స్ ఉంటాయి, ఎలాంటి కండిషన్స్ ఉంటాయి, ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు. కాబట్టి ఇష్టాంతీతంగా కట్టుకుంటుంటే అక్కడ అబ్జెక్షన్ చేసే వాళ్ళు ఉంటారు. అక్కడ జిహెచ్ఎంసీ అధికారులకు అక్కడ పర్యవేక్షణ లేకపోవడం లేదు, వాళ్ళని కట్టడి చేసి అపోజిషన్ లేకపోవడంతో వాళ్ళు కూడా తమకు కొంత డబ్బిస్తే చాలు సరిపోతుంది అనే లెవెల్లో వెళ్ళి డబ్బులు తీసుకొని వాళ్ళు కూడా ఉండిపోతున్నారు. కాబట్టి అంజయ్య నగర్ లాంటి కావచ్చు, బస్తీలు కావచ్చు, హైదరాబాద్ నగరంలో చాలా కోకోలుగా ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి బస్తీల్లో ఇలాంటి నిర్మాణాలు సర్వసాధారణంగా 5 నుంచి 7 వరకు తీసుకునే ఉంటారు. వాటి మీద పర్యవేక్షణ లేకపోవడం బట్టి ఇలాంటి దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే రమేష్ వైట్లా ఇప్పుడు అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఒకవేళ నిజంగా అక్కడ కూలీలు ఉంటే గనక పెద్ద ప్రమాదమే జరుగుండేది. అండ్ అలాగే ఈ బిల్డింగ్ వెళ్ళి పక్క బిల్డింగ్ పై పడడంతో ఆ పక్క అపార్ట్మెంట్ ఏవైతే కిచెన్స్లో ఆ పార్ట్స్ అన్నీ కూడా శిథిలమైనట్టు అంటే పాక్షికంగా దెబ్బతిన్నట్టు మనకు తెలుస్తోంది. అంటే కిచెన్లో చాలామంది ఆడవారు ఉంటారు, పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా దెబ్బలు తగిలే ఛాన్స్ ఉండేది కదా, ఏమంటారు? ఇప్పుడు చూస్తే మనకు పక్క బిల్డింగ్ పడిపోవడం తోటి పొజిషన్ అంటే పోర్టుకో లాంటి మొత్తంగా పక్క బిల్డింగ్ సంబంధించిన పోర్టుకో మొత్తంగా కూలిపోయింది. ఆ పోర్టుకోలో కూర్చున్న రమణారెడ్డికి తీవ్రగాయాలని అతను హాస్పిటల్ పంపించడం జరిగింది. పక్క బిల్డింగ్ కూడా ఇలాంటి పరిస్థితి, ఇలాంటి నిర్మాణమే దాన్ని మొత్తం సులభం చేసి 50 గజాలు ఉన్న స్థలం పేరు దగ్గర కొనేసి ఆ 50 గజాలని 100-200 గజాలు 300-400 గజాలు చాలా మంది ఇలాంటి అపార్ట్మెంట్స్ పక్కనే ఉన్న అపార్ట్మెంట్ లాంటిది జరిగింది. కాబట్టి అక్కడ కూడా పక్క ఉన్న బిల్డింగ్ కూడా కొంత డ్యామేజ్ కావడం జరిగింది. అదే పక్క బిల్డింగ్ సంబంధించి ఎలాంటి అంటే దానికి ప్రమాదం ఉందా, దానికి కూడా ఏమన్నా ఇబ్బందులు వచ్చాయని చూసినప్పుడు అందులో ఉన్న వాళ్ళందరూ ప్రస్తుతానికి ఖాళీ చేసి పక్కన పెట్టడం జరిగింది. తర్వాత ఈ శిథిరాలు తొలగించిన తర్వాత భవనం చెక్ చేసి అందరి లోపలికి అనుమతిస్తామని ఇప్పటికీ అధికారులు చెప్పారు. రమేష్ వైట్ల అలాగే ఇప్పుడు మనం ఒక అపార్ట్మెంట్ కొనేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామో ఇప్పుడు చుట్టుపక్కల ఏ విధంగా ఉంది కూడా చెక్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అంటారా? అంటే బస్తీల్లో ఉండే పరిస్థితి వేరు, వేరే దగ్గర ఉన్న పరిస్థితి వేరు. ఎందుకంటే బస్తీలకు సంబంధించి అన్ని నిబంధనలు గాలికి వదిలేయడమే, అక్కడ నిబంధనలు అన్ని ఉండవు. కాబట్టి దానికి సంబంధించి అక్కడ బస్తీలకు సంబంధించి వ్యవహారం రిజిస్ట్రేషన్ కావచ్చు అన్ని నోటరీ మీద నడుస్తుంటాయి. అక్కడ రిజిస్ట్రేషన్ జరగదు, అక్కడ ప్రభుత్వానికి కావాల్సిన చిల్లి గవ కూడా ఆదాయం ఉండదు. అంతేకాదు ప్రభుత్వానికి అక్కడ కేవలం వాటర్ కరెంటు బిల్లు తప్పించి వేరే సంబంధించి రిజిస్ట్రేషన్ కావచ్చు మిగతా సంబంధించిన ఆదాయం అక్కడ ప్రభుత్వానికి ఉండదు. కానీ ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇలాంటి మీరు చెప్పినట్లే అలాంటి పరిస్థితి కూడా ప్రస్తుతానికి కనబడుతుంది చెప్పచ్చు.